అందరికీ నమస్కారం అండి. హెల్తీ వన్‌కి స్వాగతం. ఈరోజు నేను మీ ముందుకు ఏంటి అంటే కొర్రలతో ప్రిపేర్ చేసిన టమాటో కొర్రలు చూయించేస్తున్నాను. దానికి ముందు మనం ఏంటి అంటే కొర్రలు నానబెట్టేసుకోవాలి ఒక 8 అవర్స్. తర్వాత టమాటోలు ఉడికించాలండి. ఒక 5-6 విజిల్స్ పెట్టి ఉడికించాలి. తర్వాత మనం ఏంటి అంటే ఒక కుక్కర్ పెట్టేసుకొని అందులోకి నెయ్యి యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. నెయ్యి, కొంచెం మసాలా దినుసులండి, సాజీరా ఇంకా లవంగాలు, ఇవి మాత్రమే వేస్తే సరిపోతుందండి. ఇంకా తర్వాత మనం రెగ్యులర్గా వేసుకున్నట్టు జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ యాడ్ చేసేసి కొంచెం సేపు వేగనివ్వాలండి. లైట్గా ఫ్రై చేసుకోవాలి, ఎక్కువగా అవసరం లేదు, లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. అందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఏంటి అంటే మనం కొద్దిసేపు దాన్ని ఫ్రై అవ్వనివ్వాలి. యాక్చువల్గా మనం రైస్తో కన్నా ఇలా చేసుకుంటే బాగుంటుందండి కొర్రలతో. ఇంకేంటి అంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసిన టమాటో ఉంటాయి కదా, అవి గ్రైండ్ చేసి థిక్ పేస్ట్ కన్సిస్టెన్సీలోకి తీసుకొచ్చేసుకోవాలి. దాన్ని ఒక జెల్లీలో వేసేసి తీసేయాలండి. విత్తనాలు, తోకలు అవన్నీ తీసేసి మనం ఇప్పుడు ఏదైతే ఫ్రై అవుతుందో అందులో ఆ టమాటా ప్యూరీ అనేది ఒక గ్లాస్కి 3 గ్లాసెస్ ఆఫ్ లిక్విడ్ అనేది యాడ్ చేయాలండి. టమాటా లిక్విడ్ అనేది యాడ్ చేయాలి. పచ్చిది వేస్తే బాగుంటుందండి, ఇట్లా కొంచెం బాయిల్ చేసి వేసుకుంటే బాగుంటుంది. అందులోకి మనం ఏంటి అంటే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అంతేకాకుండా కొంచెం కారం, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఇంకా ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. రైస్తో బదులు ఇలా ప్రిపేర్ చేసుకోవడం టేస్ట్ చాలా బాగుంటుందండి. పిల్లలు, మీరు అందరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మిల్లెట్స్ అని ఎవరు ఏమనుకోరండి, చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఇలా కూడా ఒకసారి ట్రై చేసేయండి. దాంట్లోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసేయండి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మనం ఏంటి అంటే కొర్రలు, మనం ఏవైతే తీసుకుంటాం మిల్లెట్స్ కొర్రలు, మేమైతే కొర్రలు తీసుకున్నాను. కొర్రలు యాడ్ చేసేసి ఒక 3 విజిల్స్ పెడితే సరిపోతుందండి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటి అంటే ఈ మిల్లెట్స్ని కూడా టేస్టీగా, హెల్తీగా మనం ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. చూడండి ఎంత టేస్టీగా రెడీ అయిపోయిందో. ఒక 3-4 విజిల్స్ పెట్టేసి వదిలేసాను. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. చాలా బాగుంది. ఉల్లిపాయ నంచుకుంటే కూడా అద్భుతం. కాబట్టి మనం ఏంటి అంటే రైస్తో కాకుండా ఇలా మిల్లెట్స్తో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ రెసిపీస్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీ అందరి ముందుకు నేను ఇలాంటి రెసిపీస్ మళ్ళీ తీసుకొస్తూనే ఉంటాను. ఇలాంటి హెల్దీ రెసిపీస్, టేస్టీ రెసిపీస్ మీకు ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.